నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. లక్షల మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. ఉన్నత అవకాశాలు, వ్యాపారాల విస్తరణ కోసం ఇండియాకు గుడ్ బై చెప్తున్నారు. మరోవైపు భారతీయులను ప్రపంచ దేశాలు బహిష్కరిస్తున్నాయి. తమ దేశాల్లో అక్రమంగా నివసించడం, రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించడంతో భారతీయులను సాగనంపుతున్నాయి. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ఒకవైపు భారతీయులను ప్రపంచ దేశాలు బహిష్కరిస్తున్నాయి, వెతికి వెంటాడి బేడీలు వేసి భారత్కు పంపుతున్నాయి. మరోవైపు లక్షల మంది భారతీయులు స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. భారత్కు బై బై చెప్తూ విదేశాల్లో స్థిరపడుతున్నారు. అటు బహిష్కరణలు, ఇటు వలసలు. భారతీయులను బహిష్కరిస్తున్న దేశాలు. 11,000 మందిని భారత్కు పంపిన సౌదీ అరేబియా. రూల్స్కు వ్యతిరేకంగా ఉంటే దేశ బహిష్కరణే. ఇటీవల అమెరికా నుంచి పెద్ద ఎత్తున భారతీయుల బహిష్కరణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అక్రమంగా అమెరికాలో ప్రవేశించారంటూ ట్రంప్ సర్కార్ భారతీయులకు బేడీలు వేసింది. భారతీయులను ఆర్మీ విమానాల్లో స్వదేశానికి పంపింది. అప్పట్లో దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. అయితే అమెరికాను మించి ఇండియన్స్ను బహిష్కరించిన దేశాలు చాలా ఉన్నాయి. ఆయా దేశాల్లోకి అక్రమంగా ప్రవేశించడం, లేదంటే వీసా గడువు ముగిసినా అక్కడే ఉండటంతో పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. మొహమాటం లేకుండా తమ దేశాల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా భారతీయులను స్వదేశానికి పంపుతాయి. అందరికీ అమెరికా డీపోర్టేషన్ గురించే తెలుసు. భారతీయులను ఆ దేశమే బహిష్కరించిందని అనుకుంటారు. కానీ అమెరికా కంటే ఎక్కువ మంది ఇండియన్స్ను పంపిన దేశాలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది అత్యధికంగా భారతీయులను స్వదేశానికి డీపోర్ట్ చేసింది ఏ దేశమో తెలుసా? గల్ఫ్ కంట్రీ సౌదీ అరేబియా. 2025లో దాదాపు 24,600 మంది భారతీయులను 81 దేశాలు స్వదేశానికి పంపించాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ రాజ్యసభకు సమర్పించిన నివేదికతో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది సౌదీ అరేబియా 11,000 మందికి పైగా భారతీయులను వెనక్కి పంపింది. ఆ తర్వాత స్థానంలో అమెరికా 3,800 మందిని భారత్కు డీపోర్ట్ చేసింది. వీరిలో ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. మయన్మార్ 1,591, మలేషియా 1,483, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 1,469 మంది భారతీయులను స్వదేశానికి పంపించాయి. నివాస చట్టాల ఉల్లంఘనలు, వీసా గడువు తీరిన తర్వాత కూడా అక్రమంగా కొనసాగడం, ఇతర పర్మిట్ సంబంధిత సమస్యలను దృష్టిలో ఉంచుకుని వీరంతా సౌదీ నుంచి బహిష్కరణ వేటు ఎదుర్కొన్నారు. జెడ్డాలోని భారతీయ ఎంబసీ వద్ద ఉన్న వివరాల ప్రకారం 2025లో 719 మంది భారతీయులను తరలించారు. రియాద్లోని భారతీయ కాన్సులేట్ రికార్డుల ప్రకారం మరో 3,865 మందిపై బహిష్కరణ వేటు పడనున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లో భారతీయులు అత్యధికంగా పనిచేస్తూ ఉంటారు. నిర్మాణ రంగం, హౌస్ కీపింగ్, ఇంటి పని వంటి వాటిల్లో భారతీయ వలస కార్మికులు అధికంగా పనిచేస్తూ ఉంటారు. స్థానిక చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలతో అనేక మంది వలస కార్మికులు గల్ఫ్ దేశాలలో చిక్కుల్లో పడుతున్నారు. సౌదీ అరేబియా 2021 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భారతీయ పౌరులను బహిష్కరించినట్లు నమోదు చేసింది. రియాద్లోని ఇండియన్ మిషన్ అందించిన డేటా ప్రకారం 2021లో 8,887 మంది భారతీయులు, 2022లో 10,277 మంది, 2023లో 11,486 మందిని, 2024లో 9,206 మందిని బహిష్కరించింది. సైబర్ ముఠాలో చిక్కుకున్న కేసులకు సంబంధించి మయన్మార్ అనేక మందిని భారత్కు పంపించింది. వీసా కాలపరిమితి తీరడం లేదా అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేయడం వంటి కారణాలతో గల్ఫ్ దేశాలు ఎక్కువ మంది భారతీయులను డీపోర్ట్ చేశాయి. ఈ బహిష్కరణలో విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఏడాది యూకే 170 మందిని, ఆస్ట్రేలియా 114 మందిని, రష్యా 82 మందిని, అమెరికా 45 మందిని భారతీయ విద్యార్థులను స్వదేశానికి పంపించాయి. అమెరికాలో గత 5 ఏళ్లలో ఈసారి అత్యధిక బహిష్కరణలు చోటు చేసుకున్నాయి. ఎక్కువగా వాషింగ్టన్ డీసీ నుంచి 3,414 మంది భారతీయులను డీపోర్ట్ చేసింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసలపై కఠిన చర్యల నేపథ్యంలో భారతీయులను అగ్రరాజ్యం స్వదేశానికి పంపించింది. అమెరికా నుంచి ఈ సంవత్సరంలో దాదాపు 3,800 మంది భారతీయులు బహిష్కృతులయ్యారు. గడిచిన 5 ఏళ్లలో ఈ ఏడాది అత్యధికంగా భారతీయుల తరలింపు జరిగింది. H1B సహా వర్క్ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం నిఘా పెంచడంతో అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులు ఇంటిబాట పట్టక తప్పడం లేదు. వాషింగ్టన్ డీసీ నుంచి అత్యధికంగా 3,414 మంది భారతీయుల తరలింపు జరిగింది. హ్యూస్టన్ నుంచి 234 మంది బహిష్కృతులయ్యారు. 2021లో 805, 2022లో 862, 2023లో 617, 2024లో 1,368 మంది అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనేక దేశాలు పౌరసత్వాలపై కఠిన చట్టాలు అమలు చేస్తున్నాయి. విదేశాలకు వెళ్లేవారు అక్కడి చట్టాలపై అవగాహన పెంచుకోవాలి, సరైన ఏజెంట్లను ఎంచుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో అక్రమ వలసదారులపై కన్నెర్ర చేస్తున్న ట్రంప్ యంత్రాంగం వీసా గడువు ముగిసిన వారిపైన చర్యలు తీసుకుంటూనే ఉంది. H1B వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కలవరపాటుకు గురిచేస్తుంది. సుమారు 1,00,000 మందికి పైగా భారతీయులు అమెరికా బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నారు.
రోజుకు 426 మంది, ఏడాదిలో 2 లక్షల మంది. ఇవేం లెక్కలని అనుకుంటున్నారా? భారత పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య. వికసిత్ భారత్, $5 ట్రిలియన్ ఎకానమీ అంటూ కేంద్రం చెప్పుకుంటున్న ఇండియన్ సిటిజన్షిప్ ను వదులుకుంటున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. రోజుకు 426 మంది, ఏడాదికి 2 లక్షలు. శాశ్వతంగా దేశాన్ని వదిలేస్తున్న భారతీయులు, మేధావులు, సంపన్నులు దేశాన్ని వీడటం మంచిదేనా? వ్యక్తిగత కారణాలతోనే భారత్కు బై చెబుతున్నారా? భారత్ను వీడి వలసబాట పడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. మాతృదేశాన్ని శాశ్వతంగా వీడుతున్న వారి సంఖ్య పీక్స్కు చేరుతుంది. భారత్ నుంచి సగటున రోజుకు 426 మంది విదేశాలకు శాశ్వతంగా వెళ్లిపోతున్నారు. వందలు వేల కోట్ల ఆస్తులున్న కోటీశ్వరులు వలస వెళ్తున్నారు. కోట్ల కొద్దీ సంపాదించిన మిలియనీర్లు విదేశాల బాట పడుతున్నారు. వ్యాపారం కోసం మాత్రం కాదు, కుటుంబ సమేతంగా టూర్ల కోసం కూడా కాదు, శాశ్వతంగా భారతదేశాన్ని వదిలిపెట్టిపోతున్నారు. ఆ దేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. పరాయి దేశానికి భారతీయ సంపన్నులు వలసపోతున్నారు. ఇలా వెళ్లిపోతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 2 దశాబ్దాల్లో విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం సంపన్న దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి. ఇలా వెళ్లిన వారిలో వ్యక్తిగత సౌకర్యం కోసం విదేశాల్లోనే స్థిరపడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. భారత పౌరసత్వం వదులుకొని స్వదేశానికి గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. 2011-2023 మధ్య 13 ఏళ్లలో ఏకంగా 18,79,659 మంది ఎన్ఆర్ఐలు భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో పౌరసత్వం స్వీకరించారు. అత్యధికంగా 2022లో 2.25 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాల్లో ఎన్ఆర్ఐలు పౌరసత్వం స్వీకరించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరందరూ పౌరసత్వం వదులుకున్నట్టు కేంద్రం చెబుతుంది. వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లి అక్కడి పౌరసత్వం స్వీకరిస్తున్న వారిలో భారతీయులు 2వ స్థానంలో ఉంటున్నారు. 2022లో 9.69 లక్షల మంది విదేశీయులు అమెరికా పౌరసత్వం స్వీకరించారు. వీరిలో మెక్సికన్లు 1.28 లక్షలుండగా 65,960 మందితో భారత్ 2వ స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు కెనడా, రష్యా, సింగపూర్, న్యూజిలాండ్, యూకే వంటి దేశాల్లో స్థిరపడ్డానికి ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు మొగ్గు చూపుతున్నారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో పాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ప్రశాంత జీవనం, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని ఎక్కువ మంది విదేశాల్లోనే శాశ్వతంగా స్థిరపడటానికి ఇష్టపడుతున్నారు. దీనికి తోడు విదేశాల్లో భారీ జీతాలు, లగ్జరీ జీవితాలు, ఆకర్షించే మౌలిక సదుపాయాలు, పన్నులు తక్కువగా ఉండటం, ఇవన్నీ భారతీయులు దేశాన్ని వీడిపోవడానికి దారితీస్తున్నాయి. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం తీసుకున్న భారతీయులు ఇక్కడి పౌరసత్వం కోల్పోతారు. ఇలాంటి పౌరసత్వం కోల్పోయిన వారు బంధువులు, స్నేహితుల కోసం భారత్కు రావాలంటే పాస్పోర్ట్ పొందాల్సి ఉంటుంది. పాస్పోర్ట్తో పని లేకుండా భారత్కు వచ్చి వెళ్లే వారి కోసం 2006లో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కార్డు పొందిన వారు వీసా లేకుండానే భారత్కు రాకపోకలు సాగించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 4.5 మిలియన్లకు పైగా ఓసీఐ కలిగి ఉన్నారు. వీరిలో యుఎస్లో 16.8, యూకేలో 9.34, ఆస్ట్రేలియాలో 4.94 లక్షల మంది చొప్పున ఉన్నారు. లక్షలాది మంది భారతీయులు వివిధ కారణాలతో పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2024లోనే 2,06,378 మంది ఇండియన్ సిటిజన్షిప్ను వదులుకున్నారు. మొత్తంగా గడిచిన 5 ఏళ్లలో 9 లక్షల మంది, 11 ఏళ్లలో 17 లక్షల మంది, 14 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు కేంద్రం వెలువరించిన గణాంకాలు చెబుతున్నాయి. రోజు 426 మంది చొప్పున, అంటే నెలకు 12,000 మందికి పైగా భారత్ను వీడుతున్నారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. 2014లో 1,29,328, 2015లో 1,31,489 మంది, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049 మంది, 2018లో 1,34,561 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇక 2017లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,36,370 మంది, 2022లో 2,25,620 మంది, 2023లో 2,16,219 మంది, 2024లో 2,06,378 మంది ఇండియన్స్ విదేశాలకు వలస వెళ్లిపోయారు. అదే సమయంలో ఇండియన్ సిటిజన్షిప్ను కూడా వదిలేసుకున్నారు. వీరంతా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ వంటి దేశాలకు వెళ్లిపోయారు. దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగిత రేటు పెచ్చురిల్లుతున్నది.
మోదీ ప్రభుత్వ హయాంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అధపాతాళానికి చేరింది. డాలర్ మార్కంతో రూపాయి విలువ $90 మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో గడిచిన 5 ఏళ్లలోనే 2 లక్షలకు పైగా కంపెనీలు మూతపడ్డాయి. ప్రభుత్వం పన్ను రేట్లను అమాంతం పెంచింది. దేశంలోని దుర్భర పరిస్థితులతో విసిగిపోయిన లక్షలాది మంది పౌరులు విదేశాల్లో మెరుగైన జీవనం, ఆర్థిక పరిస్థితులు ఉండటంతో ఇండియన్ సిటిజన్షిప్ను వదులుకొని విదేశీ బాట పడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంపన్నులు, మేధావులు, సాంకేతిక నిపుణులు లక్షల సంఖ్యలో దేశం వీడిపోవడం, తరువాత కొంతకాలానికి వారు దేశ పౌరసత్వాన్ని రద్దు చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఇదే కొనసాగితే బ్రెయిన్ డ్రైన్ దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం తీసుకొస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతీయుల వలసలు ఈనాటివి కాదు. స్వాతంత్రం రాకముందే విదేశాలకు వలస వెళ్లారు. వ్యాపారం, విద్య పేరుతో వెళ్లిన లక్షలాది మంది పలు దేశాల్లో స్థిరపడిపోయారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ ధోరణి క్రమంగా పెరుగుతుంది. సాంకేతిక విప్లవంతో అవకాశాలు పెరిగాయి. ప్రపంచంలో ఏ దేశంలో అవకాశం దొరికితే అక్కడికి ఎగిరిపోతున్నారు. భారీ జీతాలు, లగ్జరీ లైఫ్, సుఖవంతమైన జీవనం కోరుకున్నారు. ఇలా విదేశాలకు వెళ్లిన వారు తిరిగి దేశానికి రావడం లేదు. దీంతో వారి పౌరసత్వం రద్దవుతుంది. మేధావులు, సంపన్నులు దేశం వీడిపోవడం దేశానికి ఆర్థికంగా నష్టమే అయినా నివారించడానికి సాధ్యం కాని సమస్యగా తయారైంది. హై నెట్వర్త్ ఇండియన్స్ భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఏమాత్రం వెనుకాడలేదు. వ్యాపార అభివృద్ధి కోసం విదేశీ సిటిజన్షిప్ను తీసుకుంటున్నారు. ఇందుకే ఏ దేశాల పౌరసత్వంపై వారు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు? పెట్టుబడి ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఏ దేశాలు ఇస్తున్నాయి? పౌరసత్వం మంజూరుకు కఠినమైన రూల్స్ను అమలు చేస్తున్న దేశాలేవి? భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ప్రగతి బాటలో ఉంది. ఈ తరుణంలో చాలా మంది భారతీయులు స్వదేశానికే జై కొడుతున్నారు. అయితే కొందరు హై నెట్వర్త్ వ్యక్తులు, బిలియనీర్లు, విద్యార్థులు, పరిశోధకులు మాత్రం ప్రత్యామ్నాయాలు, అభివృద్ధి అవకాశాలు, కెరీర్ పురోగతి కోసం విదేశాల వైపు ఆశగా చూస్తున్నారు. పౌరసత్వం మంజూరుకు పలు దేశాలు కఠినమైన ప్రాసెస్ను పెట్టినా, భారీ పెట్టుబడుల షరతులు విధించినా లెక్క చేయకుండా ఎంతో మంది భారతీయ హెచ్ఎన్ఐలు అప్లై చేసుకుంటున్నారు. బిలియనీర్లకు సంపదను, వ్యాపారాన్ని పెంచుకోవాలని లక్ష్యం ఉంటుంది. వీలైనంత ఎక్కువ ట్యాక్స్ను ఆదా చేసుకోవాలని వారు భావిస్తారు. పౌరసత్వంతో పాటు ఈ ప్రయోజనాలన్నీ ఇచ్చే దేశాల కోసం సంపన్నులు అన్వేషిస్తున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగంతో పాటు పౌరసత్వం ఇచ్చే దేశాల కోసం విద్యార్థులు వెతుకుతున్నారు. కేవలం సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితం కోసం ఎంతో మంది సంపన్నులు, వ్యాపారులు పలు దేశాల పౌరసత్వాన్ని కోరుకుంటున్నారు. భారత సర్కార్ ఒకే వ్యక్తికి 2 పౌరసత్వాలను మంజూరు చేయదు. అందుకే హై నెట్వర్త్ వ్యక్తులు భారత పౌరసత్వాన్ని వదులుకొని తమకు నచ్చిన దేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్, మాల్టా, గల్ఫ్ దేశాలకు హై ప్రయారిటీ ఇస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఈ విషయం సాక్షాత్తు భారత ప్రభుత్వ అధికారిక నివేదికల్లో వెల్లడైంది. సులభంగా పౌరసత్వాన్ని మంజూరు చేస్తున్నందువల్లే ఈ దేశాలకు వెళ్లిపోయేందుకు భారతీయ హెచ్ఎన్ఐలు మొగ్గు చూపుతున్నారు. దేశంలో పెరుగుతున్న సంపద కొద్ది మంది వద్దే పోగుపడుతుంది. అదే సమయంలో సంపన్నుల్లో చాలా మంది ఈ దేశంలో నివాసం ఉండటానికి ఇష్టపడడం లేదు. సంపన్నుల వలసలో ఇండియా ఎప్పుడూ టాప్ 3లో ఉంటుంది. స్వదేశం వదిలి విదేశాలకు వెళ్లిపోతున్న తొలి 3 దేశాల్లో భారత్ ఒకటి. ఈసారి ఎక్కువ మంది వీడిపోయిన దేశంగా రష్యా నిలిచింది. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా, ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల కారణంగా ఎక్కువ మంది సంపన్నులు శాశ్వతంగా రష్యాను వదిలి వెళ్లిపోయారు. 2వ స్థానంలో చైనా ఉంది. 3వ స్థానంలో భారత్ నిలిచింది. సాధారణంగా ఏదైనా దేశ పౌరసత్వం కావాలంటే అక్కడ కనీసం 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు నివసించాలి. అయితే పలు దేశాలు పెట్టుబడులు పెట్టే వాళ్లకు కొన్ని నెలల్లోనే పౌరసత్వాన్ని మంజూరు చేస్తున్నాయి. ఈ జాబితాలోకి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, యాంటిగ్వా, డొమినికా, మాల్టా లాంటి దేశాలు వస్తాయి. సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ను ఈ దేశాలు అమలు చేస్తున్నాయి. పెట్టుబడి లేదా విరాళం ఇచ్చిన వారికి పౌరసత్వం కేటాయిస్తున్నాయి. పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్, మాల్టా, యుఏఈ లాంటి దేశాలు గోల్డెన్ వీసాలనిస్తున్నాయి. ఆయా దేశాల్లోని రియల్ ఎస్టేట్, ఇతరత్ర ఫండ్లలో నిర్దిష్ట పెట్టుబడి పెడితే కొన్నేళ్ల పాటు నివాస అనుమతులు మంజూరు చేస్తారు. తదుపరిగా దేశ పౌరసత్వాన్ని కేటాయిస్తారు. కెనడా, ఆస్ట్రేలియా, యూకేల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయులకు వర్క్ పర్మిట్లు ఈజీగా మంజూరవుతున్నాయి. అనంతరం వారికి పర్మనెంట్ రెసిడెన్సీని, చివరిగా పాస్పోర్ట్ను మంజూరు చేస్తున్నారు. పలు దేశాల పౌరసత్వం మంజూరైతే వీసా లేకుండానే దాదాపు 100 నుంచి 150 దేశాలకు రాకపోకలు సాగించే అవకాశం లభిస్తుంది. యుఏఈ దేశం సరికొత్త నామినేషన్ ఆధారిత వీసా పాలసీని తీసుకొచ్చింది. దీని ద్వారా భారతీయులు 25 లక్షలను చెల్లించి యుఏఈలో జీవితకాల నివాస అనుమతి కోసం దరఖాస్తు చేయవచ్చు. తుర్కీయ పౌరసత్వం కోసం ఆ దేశ రియల్ ఎస్టేట్లో 3.54 కోట్ల పెట్టుబడి పెట్టాలి. లేదంటే అక్కడి బాండ్లు, ఫండ్లు, డిపాజిట్లలో 4.50 కోట్లు పెట్టుబడిని పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడిని కనీసం 3 ఏళ్లు కంటిన్యూ చేస్తేనే పౌరసత్వం కోసం అర్హత లభిస్తుంది. దాదాపు 6 నుంచి 8 నెలల్లో పౌరసత్వం మంజూరయ్యే అవకాశాలుంటాయి.
గ్రెనడా పౌరసత్వం కోసం ఆ దేశ నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫండ్ కు 2 కోట్ల విరాళం ఇవ్వాలి. లేదంటే అక్కడి ప్రభుత్వం ఆమోదించిన రియల్ ఎస్టేట్లో 2.39 కోట్ల పెట్టుబడి పెట్టాలి. పౌరసత్వం మంజూరుకు 4 నుంచి 6 నెలల టైం పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సెయింట్ లూసియా, యాంటిగ్వా బార్బుడా, వనౌతు, మాల్టా దేశాల పౌరసత్వం కోసం భారతీయులు దరఖాస్తు చేసుకుంటున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అమెరికాలో స్థిరపడిన భారతీయులు అత్యధిక సంఖ్యలో అక్కడి పౌరసత్వం పొందారు. 2022లో సహజీకృత పౌరసత్వం కింద సుమారు 66,000 మంది అగ్రరాజ్య పౌరులయ్యారు. ఈ పద్ధతిలో అమెరికా పౌరులుగా మారిన జాబితాలో 1,28,878 మంది పౌరులతో మెక్సికో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 65,960 మంది భారతీయులు అమెరికా సహజీకృత సిటిజన్షిప్ లభించింది. అగ్రరాజ్యంలో 2022 నాటికి 4.6 కోట్ల మంది విదేశీయులు నివసిస్తున్నారు. 3.3 కోట్ల యుఎస్ జనాభాలో ఇది 14% సమానం. వీరిలో 2.45 కోట్ల మంది తమని తాము సహజీకృత పౌరులుగా పేర్కొన్నారు. మొత్తంగా 2022లో 9,69,380 మంది ఈ పద్ధతి ద్వారా అమెరికా పౌరులుగా మారారని ఇండిపెండెంట్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక తెలిపింది. అగ్రరాజ్య సహజీకృత పౌరసత్వం ఇచ్చేందుకు అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు. జన్మించిన దేశంతో పాటు కనీసం 5 ఏళ్ల పాటు ఎల్పీఆర్లై ఉండాలి. హోండురస్, గ్వాటిమాలా, వెనిజువెలా, మెక్సికో, ఎల్ సాల్వెడార్, బ్రెజిల్ వారికి తక్కువ ప్రాధాన్యమిస్తారు. వియత్నాం, ఫిలిప్పీన్స్, రష్యా, జమైకా, పాకిస్తాన్ వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. 2025లో సంపన్న భారతీయులు పౌరసత్వం కోసం ఆసక్తి చూపిన దేశాలు చాలానే ఉన్నాయి. బాగా డబ్బున్న మహాసంపన్నుల ఫస్ట్ చాయిస్ మాత్రం ఆస్ట్రేలియానే. అమెరికా కంటే ఆస్ట్రేలియా వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. అతిపెద్ద దేశం, చాలా తక్కువ జనాభా, పుష్కలమైన సహజ వనరులు ఇవన్నీ ఆస్ట్రేలియాలో స్థిరపడేలా సంపన్నులను ప్రోత్సహిస్తున్నాయి. ఆస్ట్రేలియా తర్వాత యుఏఈ, పోర్చుగల్, లాత్వియా, అమెరికా, ఆస్ట్రియా, గ్రీస్, స్విట్జర్లాండ్, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలు టాప్ 10లో ఉన్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వ్యాపారులు, సంపన్నులకు కొన్ని దేశాలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాయి. కొన్ని దేశాలైతే నిర్దేశించిన మొత్తం తమ దేశంలో పెట్టుబడి పెట్టే వారికి శాశ్వత నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నాయి. పోర్చుగల్, గ్రీస్, మాల్టా లాంటి దేశాలు గోల్డెన్ వీసాలు జారీ చేస్తున్నాయి. కొన్ని యూరప్, కరీబియన్ దేశాలు పెట్టుబడుల ద్వారా పౌరసత్వం జారీ చేస్తున్నాయి. కనీసం $1 మిలియన్ పెట్టుబడి పెట్టినా పౌరసత్వం లేదంటే పర్మనెంట్ రెసిడెన్స్ జారీ చేసే దేశాలు చాలానే ఉన్నాయి. పర్మనెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తే కొన్నాళ్లకు పౌరసత్వం కూడా పొందవచ్చు. ఆ దేశాల పాస్పోర్ట్ కుండే సదుపాయాలు అన్నీ అనుభవించవచ్చు. ఎన్ని దేశాలకు అనుమతి ఉంటే అన్ని దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. దీంతో కొందరు ధనవంతులు ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ ఆ దేశాల సిటిజన్షిప్ వస్తే భారత పౌరసత్వం వదులుకోవాల్సిందే. నిస్సంకోచంగా భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు ధనవంతులు.